హాయ్ అండి. అల్లం పులుసు ఎప్పుడైనా విన్నారా? రైనీ సీజన్లో ఎక్కువ కోల్డ్ కాఫ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఈ పులుసు నోటికి కొంచెం రుచిగా అలానే ఆరోగ్యంగా ఉంటుందండి చేసుకుంటే. ముందు ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి అలానే వాము ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని అందులో హాఫ్ క్వాంటిటీ ధనియాలు, జీలకర్ర, 4-5 మిరియాలు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుపు కూడా అందులో వేసుకోవాలి. చింతపండు పులుపు దాంతో కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు దగ్గరగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన అల్లం పులుసు.